హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షార్ట్కి చూద్దాం. సో ట్యాన్ అన్ని ట్యాన్లు ఇస్తాడండి. మన అందరికీ తెలుసు, ఏం తెలుసు? tan A ఇంటూ cot B ఈజ్ ఈక్వల్ టు 1. ఎలాగా? సో దీన్ని మనం ఈ రెండు కూడా మనకి 90 ఇచ్చింది అనుకోండి. సో A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees వచ్చింది అనుకోండి. సో tan A ఇంటూ tan B. సో tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ రెండు మనకి 90 degrees వచ్చాయి అనుకోండి. B ఏం రాయొచ్చు? 90 మైనస్ రాయొచ్చు. 90 మైనస్ అంటే cot A అవుద్ది. సో tan A cot A క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. ఇదే లాజిక్తో ఇక్కడ మనం చేయొచ్చు అన్నమాట. సో ఈ రెండు కలిపితే 90 వస్తుందండి. ఈ రెండు కలిపితే 90 వస్తుంది. ఎలా సార్? 10 pi by 20. 10 1 10 2 pi by 2. 3 plus 7 అంటే 10 pi by 20 అంటే 10 1 10 2 pi by 2. సో చెప్పాం కదా, రెండు ట్యాన్లు ఉండి రెండు మనకి 90 వస్తే ఆన్సర్ 1 కనుక. సో 1 into 1. సో 1 into 1 అంటే మనకి ఆన్సర్ 1 వస్తుంది. 1 వస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ పెట్టకూడదు. 1 అనేది ఫోర్త్ ఆప్షన్ ఉంది, ఇది పెట్టాలి. అంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్. సో ఇలాంటి లాజిక్ షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, యాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.